హైదరాబాద్ ఎర్రగడ్డ పరిధిలోని బ్రిగేడ్ సిటాడెల్, వాసవి బృందావనం, కల్పతరు రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. ప్రతిపాదిత గ్రేవ్ యార్డ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. రెసిడెన్షియల్ జోన్లోకి కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఇది ఇప్పుడే కాదు, ఆల్రెడీ కోర్టులో స్టే అది కూడా రన్ అవుతుంది. ఇంతమంది మొత్తం ఆల్ 3 కమ్యూనిటీస్ అండ్ ఈ ఎంటైర్ ఈ బంజారా ఏరియా మొత్తం ఎర్రగడ్డ అంతా ఎఫెక్ట్ అవుతుంది ఒక సింగిల్ గ్రేవ్ యార్డ్ వల్ల. ఇప్పుడు బాల్కనీస్ అటువైపు ఉన్న వాళ్ళు ఎవ్రీ డే గ్రేవ్ యార్డ్ చూస్తూ ఉండాలి అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, అండ్ అకార్డింగ్ టు జిహెచ్ఎంసీస్ వాళ్ళ జోన్ ప్రకారమే అది వర్క్ మ్యాన్ జోన్, గ్రేవ్ యార్డ్ జోన్ అయితే కాదు. దీనికి మేము అసలు ఒప్పుకోము, ఎవ్వరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. సో దాని గురించి మేము అందరం ఇలా ఒక ప్రొటెస్ట్ చేసినాం. గవర్నమెంట్ కి తెలియాలి దిస్ ఇస్ అ వెరీ రాంగ్ ఐడియా. Okay, the health of all the people who are living here, elders, children and all of us, all of our health is at risk. There is contamination, there is a risk of contamination of the water here. So kindly all the authorities take action and help us in this regard. Please remove this graveyard from our surrounding. Soil and Yeah. So everything is getting polluted. There is a risk of soil also, soil and water getting polluted. Kindly please take any action in this regard. పెట్టి ఇక్కడ కొనుక్కున్నాము ప్రశాంతత కోసం. ఆ ప్రశాంతత సడన్ గా ఎలక్షన్స్ తోటి సడన్ గా వచ్చి రాత్రి గోడ కూల్చేశారండి. తర్వాత మేము కేసు పెట్టుకుని అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాము. కానీ ప్రతిసారి న్యూ ఇయర్ రోజు కూడా వచ్చి వెనక నుంచి మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి చెట్లు కూల్చేయడానికి ట్రై చేశారు. నెమళ్ళని కూడా పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు నెమళ్ళు లేవు, చెట్లు చాలా మట్టుకు పోయాయి. నిదానంగా మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నా కూడా అన్ని జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు కూడా సంక్రాంతికి ఏదో ప్లాన్ చేస్తున్నారు.